ఇన్ఫ్లుయెన్సర్ని ప్రోత్సహించరు, వీళ్ళు పేపర్లు టీవీలని అది ప్రోత్సహించరు. ఇది లేదు మన దగ్గర ఉన్న ఆంధ్రాకి సంబంధించినటువంటి. తెలంగాణలో కొంత ఆ టెంపో ఉంది. ఇప్పటికి కూడా మీరు చూడండి, బీజేపీ సింపథైజర్స్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ 99.5% తెలంగాణలోనే ఉన్నారు. 0.05% మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఈ 0.05ని వీళ్ళు ఎంకరేజ్ చేయరు, సపోర్ట్ ఇయ్యరు. అక్కడ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఆ కాన్సెప్ట్తో చూస్తే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంపాక్ట్ అక్కడ బాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక, అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఏంటి, ఒక సోర్స్ కావాలి చెప్పడానికి, పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సోర్స్ ఇప్పుడు బెంగాల్, కేరళ, ఇవి రెండు కూడా అక్కడ స్ప్రెడ్ అయింది. ఇది టెంపో పెరుగుతోంది. అది ఆ టెంపో. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ ఇంకా, అంటే మనకు అంతకుముందు తెలంగాణ ఉద్యమ వాసన 2014 గెలిపించింది, 2018లో కూడా గెలిపించింది ఆ ఉద్యమ వాసన. ఇప్పుడు ఆ పోయిన వాసన మొన్న ఓడించింది, మళ్ళీ ఇంకా ఆ వాసన పోవట్ల, ఓటమి వాసన. ఇంకా దాన్ని అర్జెంటుగా మార్చేయాలన్న ఫీలింగ్ రావట్ల. యాంటీ రేవంత్గా గెలవాలి కానీ ప్రో కేసీఆర్ టెంపో రాలా. ఇంకా ఆ యాంటీ అన్నటువంటి దాన్ని అటుకు డైవర్ట్ కావాలి.